హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి తెలుసు స్నేకర్స్ వేస్తే మన అవుట్ఫిట్ యొక్క లుక్ అనేది బాగా ఎలివేట్ అవుద్దని. మరి అదే స్నేకర్స్ చాలా డర్టీగా ఉండి చాలా చిరాకుగా ఉంటే లుక్ కూడా అంత ఈజీగా పడిపోద్ది కిందకి. అలా అవ్వకుండా ఉండాలంటే మన షూస్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనలో చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటంటే మన షూస్ని మనం వాష్ చేసుకోకుండా పక్కన వాళ్ళకి ఇస్తాం. లైక్ ఇంట్లో పని మనిషికి కానీ లేకపోతే మీ మమ్మీకి కానీ ఇచ్చి వాష్ చేసామంటాం. వాళ్ళు నార్మల్గా వాష్ చేస్తారు కానీ కొన్ని స్టెయిన్స్ అనేవి వదలవు సరిగ్గా. సో షూస్ క్లీన్ చేయడానికి ఒక మంచి ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ వల్ల నేను మీకు చెప్తాను. చాలా ఈజీగా ఎంత మొండి స్టెయిన్స్ ఉన్నా సరే ఈజీగా పోతుంది అనమాట. నేను ఫస్ట్ నుంచి కూడా నా షూస్ని ఇలాగే క్లీన్ చేస్తాను. అదే ప్రాసెస్ ఇప్పుడు మీకు చెప్తాను. సో అందుకే ఇంకేం లేట్ చేయకుండా షూస్ క్లీన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. దానికంటే ముందు మన డర్టీ షూస్ని ఒకసారి క్లోజప్లో లుక్ అయ్యండి. చూడండి మన షూస్ ఎంత డర్టీగా తయారైనాయో. సైడ్ ఏమో మొత్తం చాలా బురద అంటుకుపోయి చాలా మట్టి ఉందన్నమాట. ఇక్కడ వీడియోలో పెద్ద ఆనకపోవచ్చు కానీ లైవ్లో చూస్తుంటే మాత్రం చాలా ఎక్కువ ఉంది డస్ట్ అంతా. అండ్ ఇంకా ఎదర టో దగ్గర అయితే హెవీగా ఉందన్నమాట. లైక్ ఎక్కడ బురదలో నడిచినట్టు అయిపోయింది అనమాట అంతా. అండ్ ఇంకా ఈ సైడ్ కూడా సేమ్ అలాగే అయిపోయింది. అండ్ ఇంకా లోపల అయితే టూ మచ్ అసలు. మరి అంత వరస్ట్గా ఉన్న షూని మళ్ళీ కొత్తగా బ్రాండ్ న్యూగా చేయాలంటే మనకి ఐటమ్స్ అన్ని కావాలి. ఒక్కొక్కటికి ఏ ఐటమ్ కావాలో చూపిస్తా. ఫస్ట్ వన్ వచ్చి ఏమన్నా సర్ఫ్ ఎక్సెల్ కానీ లేకపోతే ఇంకా వాషింగ్ డిటర్జెంట్ ఏదన్నా సరే పర్లేదు, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి వ్యానిష్ అనమాట. మరకలు చాలా ఈజీగా పోతున్నాయి ఇది వేస్తుంటే. ఎంత స్టెయిన్స్ పడ్డా సరే చాలా ఈజీగా పోతున్నాయి. మరి నేను ట్రై చేసి చూసా. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక పేస్ట్ అనమాట. ఏ పేస్ట్ అయినా పర్లేదు, ఒక పేస్ట్, టూత్ పేస్ట్. దాని తర్వాత ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్, ఇంకొక ఓల్డ్ బ్రష్ అనమాట. ఈ ఓల్డ్ బ్రష్ ఎందుకంటే మన షూ యొక్క సోల్ని క్లీన్ చేయడానికి ఓల్డ్ బ్రష్ యూజ్ అవుద్ది. అండ్ ఇంక ఈ ఒక బిగ్ బ్రష్ అనమాట. ఇది దేనికంటే ఎక్స్పెషల్గా మన షూస్ని క్లీన్ చేసుకోవడం కోసం డిజైన్ చేయబడింది అనమాట ఈ బ్రష్ అనేది. మీకు కావాలంటే వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, నచ్చితే చెక్అవుట్ చేసి చూడండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే బ్యాక్ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది అనమాట దీనికి. దాంట్లో ఈ సర్ఫ్ లిక్విడ్ని పోసా. మీరు కూడా దీంట్లోనే ఇలా పోయాలని రూల్ ఏం లేదు. జస్ట్ నార్మల్గా షూ మీద వేసి క్లీన్ చేసినా సరే పర్లేదు. సో నేనైతే ఇలా పోసాను. మరి ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే. దాంతోపాటు ఒక డ్రై క్లాత్ కూడా చెప్పడం మర్చిపోయాను. సో మన క్లీనింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చి మనం షూస్ సోల్ని క్లీన్ చేద్దాం. సోల్ని క్లీన్ చేయడానికి మనకు కావాల్సింది కొంచెం వాటర్, పేస్ట్, ఓల్డ్ బ్రష్, దాంతోపాటు ఒక పాత క్లాతే ఉన్నా. సో ఫస్ట్ వచ్చి మన పేస్ట్ని మన బ్రష్ పైన పెడదాం లైట్గా. దానికంటే ముందు మన సోల్ని లైట్గా తడుపుకుందాం వాటర్తో. ఒక క్లాత్ తీసుకుని లైట్గా తడుపుకుంటే బెటర్ అనమాట. యా, సోల్ని అయితే లైట్గా వెట్ చేసాం ఇప్పుడు మనం. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పేస్ట్ని అక్కడక్కడ పామాలన్నమాట మనం లైట్గా. ఇలా అంటే ఇక్కడ కొంచెం, ఇక్కడ కొంచెం, ఇక్కడ. సో ఇలా పాముకుని ఇప్పుడు ఈవెన్గా మనం బ్రష్ చేస్తే ఈవెన్గా పడుతుంది అనమాట పేస్ట్ మొత్తం సోల్కి అంతా. ఇంకంతా రాసాక గట్టిగా రుద్దాలి మన బ్రష్తో. అండ్ దాంతోపాటు మన బ్రష్ యొక్క బ్రజిల్స్ కొంచెం గట్టిగా ఉంటే ఇంకా బాగా క్లీన్ అవుద్ది అనమాట. సో షూ సోల్ క్లీనింగ్ అంటే ఓన్లీ సైడ్సే కాదు, బ్యాక్ ఫ్రంట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ మనం నడుస్తాం కదా. సో ఫ్రంట్ ఈ ప్లేస్లో ఇంకా డస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం మెయిన్ ఎక్కువ బాగా క్లీన్ చేయాలి. చాలామంది అక్కడ నెగ్లెక్ట్ చేస్తారు నాకు తెలిసి. సో లైట్గా వాటర్లో డిప్ చేసుకుని మళ్ళీ యా మన సోల్ని అయితే నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట. ఐ మీన్ క్లీన్ అంటే ఫుల్గా పేస్ట్ అప్లై చేసి రుద్దేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మన క్లాత్ తీసుకుని వాటర్లో డిప్ చేసి లైక్ ఆ పేస్ట్ని అంతా రిమూవ్ చేసేయాలన్నట్టు. సోల్ నీట్గా క్లీన్ అయిపోయింది కాబట్టి మనం పైన ఉన్న క్లాత్ని నీట్గా క్లీన్ చేయాలి. దానికంటే ముందు షూ లేస్ని రిమూవ్ చేస్తే ఇంకా చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు మనం. ఐ మీన్ ఫుల్గా క్లీన్ అయింది అనిపిస్తుంది. లేదా షూ అంతా నీట్గా ఉండి ఆ లేస్ ఒకటి డార్క్గా ఉంటే చూడడానికి చాలా బాగోదు కదా, అందుకని. అండ్ ఇంకా చెప్పాలంటే ఈ షూ క్లీనింగ్ వీడియో నేను ఒక నియర్లీ 3 months బ్యాక్ షూట్ చేశాను ఆల్రెడీ. అదొక వేరే వైట్ స్నేకర్స్ మీద. కాకపోతే ఆ వీడియో అవుట్పుట్ నాకు అంత నచ్చలేదు అనమాట. సరిగ్గా రాలేదు అది. వీడియో క్వాలిటీ కూడా అంత ఇంప్రెసివ్గా లేదు అప్పుడు. సో అందుకని అప్పుడు ఆ వీడియోని అలా వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా రికార్డ్ చేస్తున్నాను అనమాట. మన షూ లేస్ని అయితే రిమూవ్ చేస్తాం, ఇది పక్కన పెట్టేసి. ఇప్పుడు మన మెయిన్ టాస్క్ అనమాట ఈ స్టెయిన్స్ని రిమూవ్ చేయాలి. దానికోసం నాకు చెప్పాను కదా, ఈ ఓల్డ్ బ్రష్ని పక్కన పెట్టేసి మన షూ క్లీనింగ్ బ్రష్ తీసుకోవాలి. సో ఫస్ట్ మనం మన షూని లైట్గా వెట్ చేసుకుందాం అనమాట. వాటర్లో డిప్ చేసి బ్రష్ని లైట్గా అలా వెట్ చేసామంటే షూ మొత్తం ఈవెన్గా వెట్ చేయాలి. ఓన్లీ ఒక ప్లేస్లో వెట్ చేసి ఒక ప్లేస్లో డ్రై ఉంచి వద్దలాగా. ఈ షూ టంగ్ని కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే ఇది కొంచెం వెనక్కు ఉంటుంది కదా
పెద్ద కనబడదు అనుకుంటాం కానీ క్లీన్ చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది క్లీన్ చేసిన దానికి చేయని దానికి. సో దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మొత్తం షూని మొత్తం వెట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మన సర్ఫ్ ఎక్సెల్ లైట్గా వేయాలన్నమాట దీని మీద. ఇక్కడ నాకైతే దీని మీద ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇలా లిక్విడ్ వచ్చేస్తుంది, సర్ఫ్ లిక్విడ్ ఇలాగా. దీని బటన్ రుద్దేస్తే సరిపోద్ది. ఎనీవేస్ ఈ బ్రష్తో మనం ఫుల్గా నీట్గా రుద్దాలన్నమాట. మీరైతే వీడియోని లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మనకి క్లీన్ చేసేటప్పుడు కొంచెం నొరగే ఉన్నా రాలేదు తక్కువైంది అనిపిస్తే మీ బ్రష్ని మళ్ళీ ఇలా వాటర్లో డిప్ చేసి దీని మీద పెట్టి రుద్దేస్తే చూసారా నొరగెంత వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ ఓన్లీ ఫర్ క్యాన్వాస్ షూస్ అనమాట. అంటే లైక్ ఇలా క్లాత్ మెటీరియల్ ఉండే షూస్ కోసమే. మీరు కనుక మీ లెదర్ షూస్కి ఇలా చేశారంటే షూస్ ఈజీగా షెడ్కి వెళ్ళిపోతాయి అనమాట. సో మీరు లెదర్ షూస్ మీద ఇలా ట్రై చేయకండి, ఓన్లీ ఫర్ క్యాన్వాస్ షూస్. అండ్ ఆల్రెడీ ఇందాక చూపించినట్టు వెనకాల ఈ షూ లోపల కూడా చాలా మట్టి ఉంది కదా, దాన్ని కూడా గట్టిగా రుద్దాలన్నమాట. చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూడడానికి. బట్ అయినా సరే కొంచెం స్టెయిన్స్ ఉన్నాయి దీని మీద. వ్యానిష్ని తీసుకుని ఈ మూతలో లైట్గా వేసుకుందాం. మనకి షూ మొత్తానికి కొంచెం సరిపోద్ది, క్యాప్లో ఉన్న క్వాంటిటీ సరిపోద్ది మన షూ మొత్తానికి కూడా. ఇప్పుడు మనం ఇందాక యూస్ చేసిన బ్రష్ అనమాట ఇప్పుడు కూడా యూస్ చేసేది. ఈ వ్యానిష్ని లైట్గా లేపుతాం షూ మీద వేసి రుద్దామంటే గట్టిగా. ఎంతసేపటికి వ్యానిషెస్ కూడా క్లీన్ చేయడం అయిపోయింది. షూ అయితే చాలా చేంజ్ వచ్చింది ఫస్ట్ దానికి ఇప్పటికి కూడా చాలా బ్రాండ్ న్యూగా తయారైపోయింది షూ. మరి షూ బాగానే క్లీన్ చేస్తాం, మరి లేస్ ఎవరు క్లీన్ చేస్తారు? అది మనమే. ఇప్పుడు మనం షూ లేస్ క్లీన్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుని అందులో లైట్గా వాటర్ వేస్తాం. లైట్ కాదు, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మన షూ లేస్ని చిన్నగా ఫోల్డ్ చేసి కొంచెం సర్ఫ్ కూడా వేయాలన్నమాట, డిటర్జెంట్ ఏమన్నా. ఈ డిటర్జెంట్ వాటర్లో ఫుల్గా షూ లేస్ని క్లీన్ చేసి ఇలా పైకెత్తి ఇలా పిండితే వాటర్ అంతా వచ్చేసింది అనమాట. ఇప్పుడు షూ లేస్ అయితే మొత్తం నీట్గా తయారైపోయింది అనమాట. ఇప్పుడు మనం చాలా కష్టపడి షూని లేస్ని కూడా నీట్గా క్లీన్ చేస్తాం. ఇప్పుడు మన 2 షూస్ని కూడా ఇందాక చూపించినట్టు నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చి షూస్ని వాషింగ్ మిషన్లో పాడేయడం. ఇప్పుడు మీ వాషింగ్ మిషన్ ఓపెన్ చేసి ఈ షూస్ని మిషన్లో పాడేయండి, డోర్ మూసేయండి. మీరు ఇప్పుడు దీంట్లో ఏమీ డిటర్జెంట్ వేయక్కర్లేదు అనమాట, ఎందుకంటే ఇప్పుడు మనం నీట్గా వేసి క్లీన్ చేసాం కదా. జస్ట్ ఒక 15 మినిట్స్కి టైం సెట్ చేసి స్టార్ట్ చేస్తే సరిపోద్ది. అండ్ ఆల్రెడీ నేను ఎందుకు చెప్పినట్టు మీ దగ్గర వాషింగ్ మిషన్ లేకపోతే ప్రాబ్లమ్ ఏం లేదు. వాషింగ్ మిషన్ లేకపోయినా సరే మీరు ఒక బకెట్లో ఫుల్గా వాటర్ వేసి లైట్గా బకెట్లోనే వాష్ చేసేయచ్చు, సేమ్ రిజల్ట్ వస్తుంది. సో మిషన్లో వేసాం కదా, 15 మినిట్స్ అయ్యాక చూపిస్తాను షూస్ ఎలా అయినాయి అని. సో మన షూస్ని ఒక 15 నిమిషాలు వాషింగ్ మిషన్లో గట్టిగా వాష్ అయితే జరిగింది. వాష్ అయిపోయాక షూస్ని చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ ఇలా ఎండలో ఆరేస్తారు అన్నమాట. అలా ఆరేస్తే కనుక షూస్ మొత్తం షెడ్కి వెళ్ళిపోతాయి, లైక్ షూ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది అనమాట. సో మీరు ఏం చేయాలంటే షూని డైరెక్ట్గా సన్లైట్లో పెట్టకుండా షాడో ఉన్న చోట ఆరేయాలన్నమాట. సో ఇప్పుడు మన షూని నీట్గా క్లీన్ చేసిన తర్వాత లుక్ అయితే అయ్యింది. ఇది మన షూ క్లీన్ చేయక ముందు అనమాట. స్టెయిన్స్ అయ్యంతా కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఎదర టో దగ్గర కానీ సైడ్స్ కానీ చాలా హెవీ స్టెయిన్స్ ఉన్నాయి. ఇవి స్టెయిన్స్ కదా, లైట్గా వెట్ ఉంది, కానీ మనకి ఇంతకు ముందు ఉన్న స్టెయిన్స్ అన్ని కూడా పోయినాయి అనమాట టోటల్గా. షూ మళ్ళీ చాలా నీట్గా అయిపోయింది ఇదివరకులాగా. ఇక్కడ కూడా ఇంకొంచెం వెట్గా ఉంది, అందుకని కలర్లో ఉంది. సో చూసారు కదా మన షూ క్లీనింగ్ ఎలా జరిగిందో. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే నేను ఇందాక వీడియోలో సోల్ క్లీన్ చేయడానికి డాబర్ రెడ్ పేస్ట్ వాడా. అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట పేస్ట్ అనేది. నా షూస్ యొక్క సోల్ కూడా బ్రౌన్కి దగ్గరగానే ఉన్నాయి కలర్. సో ఆ కలర్ యూస్ చేయడం వల్ల నా షూస్కి ఏ డ్యామేజ్ జరగదు. బట్ మీరు ఒకవేళ వైట్ స్నీకర్స్ యూస్ చేస్తే, వైట్ స్నీకర్స్ని వాష్ చేయాలనుకుంటే, మీరు అలాంటి వేరే కలర్ టూత్ పేస్ట్ వాడారంటే కనుక షూస్ ఖచ్చితంగా కలర్ మారిపోతాయి, ఆ పేస్ట్ కలర్ వచ్చేది మీ షూస్. సో మీరు వైట్ స్నీకర్స్ని సోల్ క్లీన్ చేయాలనుకుంటే ఎప్పుడు కూడా వేరే కలర్ ఉన్న పేస్ట్లు వాడద్దు, వైట్ కలర్ టూత్ పేస్ట్ వాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే చెప్పాను కదా పేస్ట్ ఉండే కలర్ మీ షూకి కూడా అంటుకుపోద్ది. సో అందుకని వైట్ కలర్ పేస్ట్ వాడడానికి ట్రై చేయండి, మీ షూస్కి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉంటుంది. మన షూస్ క్లీన్ చేసాక బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ కనిపించింది నాకు. మరి మీకు కనిపించిందా? కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన షూ క్లీనింగ్ ప్రాసెస్ అంతా మీరు మీ క్యాన్వాస్ షూస్ మీద మాత్రమే ట్రై చేయాలి. అలాగదని చెప్పి లెదర్ షూస్ మీద ట్రై చేయారనుకోండి షూస్ అలా షెడ్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే లెదర్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. అంటే లైక్ ఏమైనా తడిచినా సరే ఆ పైన లేయర్ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట లెదర్కి. మన క్యాన్వాస్ అలా కాదు, మీరు నేలకేసి కొట్టు ఉతికిసిన హరి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి క్యాన్వాస్. లెదర్ అలా కాదు కదా, ఈజీగా పాడైపోతుంది. ఈ ప్రాసెస్ ఓన్లీ ఫర్ క్యాన్వాస్ షూస్. మీరు ఒకవేళ లెదర్ షూస్కి కూడా ఎలా క్లీన్ చేయాలని తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. లెదర్ షూస్ క్లీనింగ్ మీద కూడా ఒక వీడియో ఏమైనా చేయమని చెప్తే నేను చేస్తాను ఖచ్చితంగా. ఒక్క కామెంట్ వచ్చినా చేస్తాను మీకోసం. మరి వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం కింద లైక్ చేసి ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లాస్ట్లో వెళ్ళే ముందు మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా చాలా హ్యాపీనెస్ వస్తుంది దానివల్ల. సో మరి మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నా. నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా నచ్చుద్ది అనుకుంటున్నా. మీకు టైం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వీడియోస్ చెక్ చేసి చూడండి. అంతే మరి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.